చదువుకున్నాను. ఎందుకంటే ఆ కాలేజీలు ఉన్నందుకు మన వాళ్ళందరూ అడిగిపోయారు. ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చదువుకుంటారు, అడిగిపోతారు. మన దగ్గర రావాల్సిందే కదా. ఇతర జిల్లాల నుంచి కూడా తాండూరు వాళ్ళు ఇన్ని ఏళ్ళు మన పైసలు అక్కడ మోసుకుపోయినాయి. ఇప్పుడు మన కాలేజీలు వస్తే వాళ్ళ పైసలు ఇక్కడ మోసుకొస్తారు. పరిగోళ్ళు కూడా ఇక్కడనే రావాల్సి వస్తుంది, నారాయణపేట వాళ్ళు కూడా కొడంగల్కి రావాల్సి వస్తుంది. ఎడిపోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటే. రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉన్నాయా? తాగితే కల్తీకాలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగల్. ఇంతకు మించి ఏమైనా ఉండేనా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునే కాడికి తెచ్చుకున్నాం. దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం. తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం. మా నర్సింగ్ బాన్ ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకర్రాళ్ళు ఉన్నాయి సార్, ఊరికి రోడ్డే లేదని కొట్లాడేవాడు ఎప్పుడు చూసినా. మళ్ళీ వాళ్ళ ఊరికి బిచాలకు రోడ్ అయితే తెచ్చినాం కదా. ఇలా తాగనిక నీళ్ళలో బోరు ఉంటే వాళ్ళ ఊర్లో తలకాయలు వాళ్ళ కొట్టుకునేది నీళ్ల కోసం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మనం ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నావు సార్ అని అందరు నా మీద కొడంగల్ వెళ్ళుకోపోయే కాడికి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం. చాలా వరకు మనం ఇవ్వగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం. ఏం కావాలనో ఇవాళ మనం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, మనకు నేను మీడియా మిత్రులకు కూడా ఇంతకుముందు చెప్పిన, అయ్యా మీరు పేపర్లలో టీవీలలో వార్తలు రాస్తారు కానీ మీరు ఇక్కడున్న రైతులు ఈ ఊరు మీది, మీరు మంచి కార్యక్రమాలకు మీరు సహకరించకపోతే మీకే నష్టం అవుతుంది. ఊర్లలో పోతే మీ వాళ్ళే మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తారు ఇంట్లో మీ అమ్మనాయన అని చెప్పి ప్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన. ఎందుకు ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నా, మనం ఇవాళ పాత కొడంగల్ మావాడు వచ్చిండు, ఆయన భూమి చూపించిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. ఇవాళ 5 ఆడికే తీసుకుపోయిన 25 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నీ పెట్టినాం. అక్కడి నుంచి ఇవాళ అన్ని రకాల అభివృద్ధి మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు భవిష్యత్తులో ఎవరైనా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ చూసి వచ్చి అభివృద్ధి చేసుకోవాలి. కొడంగల్ లాగా మా ప్రాంతం అభివృద్ధి కావాలని వాళ్ళ ఎమ్మెల్యేలతో కొట్లాడేటట్టు ఇవాళ మన కొడంగల్ని రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలి. కొడంగల్ అంటే అర్థములే మెరవాలి అని చెప్పి నా ప్రయత్నం. నాకు మీరు అన్ని ఇచ్చిరు. మీరు నేను ఓ సమయానికి వచ్చినా కలిసినా కలవకపోయినా, ఓ సమయంలో మీ సమస్యలు పట్టించుకోకపోయినా అడిగిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చిండ్రు. మరి ఇవాళ నాకు ఇంత పెద్ద కుర్చీ వచ్చింది. ఇంత మీరు చేసినానికి ఈ ప్రాంతానికి కొంత అయినా నేను చేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నాకు చెప్పండి అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో చిన్న ఆడాడ తులువులు ఉంటారు ప్రతి ఊర్లో. ఊరు అన్న తర్వాత ఎవరో తులువు ఉండనే ఉంటాడు. ఏది వచ్చినా అదెందుకు రావాలి, ఇది ఇట్లెట్లయితే అది అట్లెట్లయితే అనేటోడు ఉంటాడు. ఊరున్న తర్వాత ఉల్లిపాయ తెర్రి ఉంటాయి కదా ఎవరికోవరికి. అట్లాంటి వాళ్ళని మీరే కూర్చోబెట్టి సంలాయించాలి. ఎందుకంటే మీరు వద్దంటే ఏది మనకు రావడం కష్టమవుతుంది. దాన్ని తెచ్చుకునే క్రమంలో ఎవరికైనా ఇబ్బంది అయితే ఎట్లా దాన్ని పరిష్కరించాలో మీకు సలహా చెప్పాలి.